మీ దగ్గర ప్రతి నెల ఇన్వెస్ట్ చేయడానికి జస్ట్ 1000 రూపీస్ మాత్రమే ఉంటే దాన్ని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తే మీకు మాక్సిమం ROI అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనుకుంటే, మీరు ఇన్వెస్ట్ చేసే ఆ 1000 రూపీస్ ఈ 6 డిఫరెంట్ కేటగిరీస్ లో పెట్టినప్పుడు ఫస్ట్ 10 lakh దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 50 lakh, తర్వాత 1 crore, అలా ఫైనల్ గా అన్లిమిటెడ్ రిటర్న్స్ ఆప్షన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకోబోతున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత మీ మైండ్ సెట్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. మీ దగ్గర జస్ట్ 1000 రూపీస్ ఉంటే మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. అండ్ మన 1000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ కేటగిరీ, అన్నిటికంటే లీస్ట్ రిటర్న్స్ ఇచ్చే కేటగిరీ ఏంటో తెలుసా? SIP. అంటే మీరు ఎవ్రీ సింగిల్ మంత్ ఒక 1000 రూపీస్ నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్ లో ఒక నెక్స్ట్ 20 years వరకు చేశారనుకుందాం. అలా చేస్తే మీకు ఎంత వస్తుందో తెలుసా? రిటర్న్స్ 10 lakh రూపీస్ వస్తుంది. అండ్ ఈ 10 lakh రూపీస్ ఆఫ్టర్ 20 years ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే మిగిలే అమౌంట్ ఎంతో తెలుసా? జస్ట్ 2.5 lakhs. అంటే మీరు 20 years ఎవ్రీ సింగిల్ మంత్ డిసిప్లిన్ తో ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా మీ అమౌంట్ 10 lakhs అయినప్పటికీ కూడా యాక్చువల్ వర్త్ 2.5 lakh ఉంటుంది. అంటే ఇది అన్నిటికంటే వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీ దగ్గర జస్ట్ 1000 రూపీస్ ఉన్నాయంటే అందుకే దీన్ని అన్నిటికంటే లీస్ట్ కేటగిరీలో అనేది పెట్టాము. సో ఇప్పుడు మన సెకండ్ కేటగిరీ ఏంటో తెలుసా? మీ దగ్గర ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి జస్ట్ 1000 రూపీస్ కనుక ఉంటే మీరు ఒక జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ ఈ జిమ్ సబ్స్క్రిప్షన్ తో మీరు అదే 20 year టైం పీరియడ్ లో ఆల్మోస్ట్ 30 to 40 lakh రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తా. మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ తో జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు అనేసి అనుకుందాం. అంటే ఇయర్లీ ఎంత? 12,000 రూపీస్ అరౌండ్ గా మీరు పే చేస్తుంటారు. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్ గా జిమ్కి వెళ్తుంటారో బాడీ అవ్వచ్చు, మైండ్ అవ్వచ్చు, రెండు చాలా హెల్తీగా అనేది ఉంటాయి. అండ్ మీరు తక్కువ సిక్ అవుతూ ఉంటారు, హాస్పిటల్ బిల్స్ తక్కువ అవుతుంటాయి. అండ్ ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారము యావరేజ్ గా ఒక ఇండియన్ వ్యక్తి ఒక్కసారి హాస్పిటలైజ్ అయ్యాడు అనుకుంటే సమ్వేర్ బిట్వీన్ 30 to 50,000 రూపీస్ ఖర్చు అవుతుంది బేసిక్ హాస్పిటలైజేషన్ కోసమే. అండ్ US లో ఒక స్టడీ చేశారు. జిమ్ కి వెళ్లే వాళ్ళు అండ్ జిమ్ కి వెళ్ళని వాళ్ళు ఇద్దరిని ఎప్పుడైతే స్టడీ చేశారో, ఎవరైతే జిమ్ కి వెళ్తుంటారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, వాళ్ళ ఫిజికల్ లైఫ్ అవ్వచ్చు, మెంటల్ లైఫ్ అవ్వచ్చు, అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండి వాళ్ళ ఓవరాల్ లైఫ్ లో కూడా ప్రొడక్టివిటీ పెరిగింది అని చెప్పి స్టడీస్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ దాన్ని మనం ఒక నెంబర్ పెట్టాలి, దాన్ని క్వాంటిఫై చేయాలి అని అనుకుంటే ఇయర్లీ ఇండియన్ టర్మ్స్ ప్రకారము 30 to 40,000 రూపీస్ ఎటు పోకుండా ఇయర్లీ సేవ్ చేసుకోవచ్చు. ఆర్ ఆ మానిటరీ బెనిఫిట్ మనకు వస్తుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడు దాన్ని మీరు 20 years కి చేసుకుంటూ విత్ కాంపౌండింగ్ విత్ మెడికల్ ఇన్ఫ్లేషన్ కనుక చేసుకుంటే సమ్వేర్ అరౌండ్ 50 to 60 lakh వర్త్ ఆఫ్ డబ్బులు మీరు జస్ట్ జిమ్కి వెళ్ళడం వల్ల సేవ్ చేసుకుంటారు. తర్వాత మన నెక్స్ట్ కేటగిరీలో మీ దగ్గర జస్ట్ 1000 రూపీస్ ఎవ్రీ సింగిల్ మంత్ ఉంటే ఆ 1000 రూపాయలతో మీరు టైంని కొనొచ్చు. ఇప్పుడు ఈ టైంని ఎలా కొనగలుగుతాము అని మీకు డౌట్ రావచ్చు. వెరీ సింపుల్. మీరు ఏవేవైతే పనులు డెలిగేట్ చేయగలుగుతారో ఇంకొకరిని హైర్ చేసుకొని అవి డెలిగేట్ అనేది చేసేయాలి. అండ్ ఇవి చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ క్లీనింగ్ అవ్వచ్చు, అంట్లు తోమడం అవ్వచ్చు, బట్టలు ఉతకడం అవ్వచ్చు, ఇల్లు క్లీన్ చేయడం అవ్వచ్చు. ఇవన్నిటికీ మనకి హౌస్ హెల్ప్స్ అనేది దొరుకుతారు. వీళ్ళు ఎవ్రీ సింగిల్ మంత్ ఒక 1000 రూపీస్కి, ఇప్పుడు నా కార్ క్లీనర్ ఉన్నారు, జస్ట్ 800 రూపీస్ తీసుకుంటారు పర్ మంత్ కి. కానీ దాని వల్ల నాకు ఎవ్రీ సింగిల్ డే ½ an hour సేవ్ అవుతుంది. అంటే మంత్ మొత్తంలో ఎంత? 15 hours సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జీతం 1,00,000 రూపాయలు అనుకుంటే ఎవ్రీ సింగిల్ డే 3,300 రూపీస్ నేను సేవ్ చేసుకుంటాను. అలాగా నాకు 2 days 15 hours అంటే ఎంత? 7 days వర్కింగ్ టైం అని మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 2 days వర్త్ ఆఫ్ టైం నాకు సేవ్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా నాకు 6,600 రూపీస్ సేవ్ అవుతుంది. నేను ఖర్చు పెట్టింది 1000 రూపాయలు, నాకు మిగిలింది 6,600 వర్త్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ 2 days ని కనుక నేను ప్రాపర్ గా మంచిగా హెల్తీగా యూటిలైజ్ చేసుకోగలిగాను అంటే 6,600 కాదు 60,000, 6 lakhs సంపాదించచ్చు కూడా. అది ఎవరి ఇండివిజువల్ కెపాసిటీ మీద వాళ్ళకి డిపెండ్ అవుతుంది. సో దీన్ని కనుక మనం అగైన్ సేమ్ 15-20 years తో కాంపౌండ్ కనుక చేసుకున్నాము అండ్ పొటెన్షియల్ యావరేజ్ కనుక తీసుకున్నాం అనుకుంటే రఫ్ ఎస్టిమేట్స్ ఎంత వస్తుందో తెలుసా? అరౌండ్ 1.5 crore రూపీస్ వస్తుంది. సో మీ ఆ 1000 రూపాయలు 20 ఏళ్లలో 1.5 కోటి చేయగలుగుతాయి విత్ రైట్ అప్రోచ్ ఆఫ్ బయింగ్ యువర్ టైం. తర్వాత ఫోర్త్ కేటగిరీ ఏంటో తెలుసా? మీ దగ్గర 1000 రూపాయలే కనుక ఉంటే మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్కిల్స్ మీద ఖర్చు పెట్టండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే AI స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఏది నేర్చుకుంటే మీకు డబ్బులు వస్తాయో అలాంటి స్కిల్స్ మీద 1000 రూపీస్ ఖర్చు పెట్టండి. ఆన్లైన్లో వెబినార్స్ కుప్పలుగా పడున్నాయి. అవి కనుక చేస్తున్నారనుకుంటే స్టడీస్ ప్రకారం, ఎస్టిమేట్స్ ప్రకారం, రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారము యావరేజ్గా 65% నుంచి 150% వరకు కూడా శాలరీ హైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో మీరు జస్ట్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఏదైనా కోర్సులో వెబినారో సెమినారో ఏదో తీసుకున్నారు, మీకు ఒక 50,000 జీతం వస్తుంది అని అనుకుంటే కూడా దాన్ని 60% బేర్ మినిమం మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. 60% అంటే ఎంత? 50,000 మీద ఒక 50% అనుకుందాం. అలా చేసుకున్నా కూడా 75,000 వస్తుంది. ప్రతి నెల మీకు 25,000 రూపీస్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆన్ ద నాట్స్ ఆఫ్ 150%. దాన్ని మీరు అలా 10-15 ఇయర్స్ కంటిన్యూ చేశారనుకుంటే దీని అమౌంట్ యావరేజ్గా ఎస్టిమేట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? అరౌండ్ 10 to 15 crore రూపీస్ వస్తుంది. కానీ అది ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీలో ఎంత దమ్ము ఉంది, ఆ 1000 రూపాయలతో మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి లిమిట్ అనేది అంత పైన ఉంది. సో ఇక్కడ వరకు ఏం జరుగుతుందో చూసారా? 1000 రూపాయలే ఉంటే దాన్ని ఎలా డబ్బులు సంపాదించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎస్ఐపి మీద స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఎస్ఐపి నుంచి హెల్త్కి వచ్చాము, జిమ్ మీదకి వచ్చాము, అక్కడి నుంచి స్లోగా టైంని బై చేయడానికి వచ్చాము, అక్కడి నుంచి స్లోగా స్కిల్ డెవలప్మెంట్కి వచ్చాము. ఇప్పుడు అలాంటిదే నెక్స్ట్ 5th కేటగిరీ ఏంటో తెలుసా? మీ దగ్గర జస్ట్ 1000 రూపీస్ ఉన్నాయి ఎవ్రీ సింగిల్ మంత్. దాన్ని చిన్న చిన్న మిస్లీనియస్ వాటి మీద ఖర్చు పెట్టచ్చు. అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ది గ్రూమింగ్, అంటే మంచి హెయిర్ కట్ అవ్వచ్చు, మంచి బియర్ ట్రిమ్మింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి మెయింటైన్ చేయొచ్చు. లేదు అని అంటే ఎవ్రీ మంత్ ఒక మంచి బట్టలు కొనుక్కున్నారు. లేదు అంటే మీ ప్రొడక్టివిటీ పెంచడానికి ఏదైనా గ్యాడ్జెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఏఐ సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా అవన్నీ ఏవైతే మీ పనిలో ప్రొడక్టివిటీని పెంచుతాయో వాటి కోసం కూడా 1000 రూపీస్ ఎవ్రీ సింగిల్ మంత్ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. దీనికి డైరెక్ట్గా ఇది స్పెండ్ చేయడం వల్ల ఇది ఇంపాక్ట్ వచ్చింది, ఇది స్పెండ్ చేయడం వల్ల దీని నుంచి ఇంత మానిటరీ బెనిఫిట్ వచ్చింది అని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి దీన్ని 5th కేటగిరీలో పెడుతున్నాను. కానీ దీని ఇంపాక్ట్ కూడా చాలా 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 ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి చాలా సింపుల్ అయినా, మేము ఒక మంచి షూ కొనుక్కోవడం అవ్వచ్చు, ఒక మంచి పిల్లో కొనుక్కోవడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ లైఫ్ని ఇంప్రూవ్ అనేది చేస్తుంటాయి. అండ్ అది డైరెక్ట్గా మీ కెరియర్ మీద, మీ పర్సనల్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్గా 6th కేటగిరీ, ఇది మోస్ట్ పవర్ఫుల్ కేటగిరీ. దీని రిటర్న్స్ ఎంత తెలుసా? అన్లిమిటెడ్. మీ దగ్గర కనుక జస్ట్ 1000 రూపీస్ కనుక ఉంటే ఆ 1000 రూపీస్తో మీ అమ్మ కవ్వచ్చు, నాన్న కవ్వచ్చు, అక్క కవ్వచ్చు, చెల్లి కవ్వచ్చు, తమ్ముడు కవ్వచ్చు, నాకున్న షీరో లాంటి పెట్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా సరే, గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా, ఎవరైనా సరే, మనకి కావాల్సిన వాళ్ళకి 500, 1000 రూపాయలు పెట్టి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి ఎవ్రీ సింగిల్ మంత్. మనము మన వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం చూడండి, అది ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో వచ్చే నవ్వు ఉంటుంది చూడండి, ఆ నవ్వు, ఆ హ్యాపీనెస్, దానికి ఎలాంటి వెల నేనైతే కట్టలేను. అండ్ నాకు అది అన్నిటికంటే మోస్ట్ ప్రెషియస్. సో దానికి నా దగ్గర జస్ట్ 1000 రూపాయలే ఉన్నాయి. అండ్ ఈ లాస్ట్ 5 ఏవైతే డిస్కస్ చేసుకున్నాం ఇవేవి చేయలేకపోతున్నాను అని అనుకుంటే అప్పుడు నేను చేసేది కూడా ఇదే. ఎప్పుడైతే నా ఫ్యామిలీ, నేను వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఇచ్చాను అన్నదాన్ని ఒక నవ్వు ఉంటుంది చూడండి, ఆ మ్యాజికే వేరు. దానికోసం నేను స్పెండ్ చేస్తాను. అండ్ దాని వాల్యూ వెళ్ళకట్టలేను, అందుకే అన్లిమిటెడ్. సో ఇలా ఒక 1000 రూపీస్ ఉన్నప్పటికీ జస్ట్ స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, జస్ట్ ట్రెడిషనల్ వేస్ కాకుండా ఎలా అయితే మనం ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తామో, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో ఆలోచిస్తామో, లాంగ్ టర్మ్ థింకింగ్తో ఆలోచిస్తామో, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇలాంటి లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ 1000 రూపాయలు మీ లైఫ్నే మార్చేస్తుంది. అండ్ మీరు ఒకవేళ నన్ను స్పెసిఫిక్గా నీ దగ్గర 1000 రూపీస్ ఉంటే నువ్వు ఎక్కడ ఫస్ట్ పెడతావు అని నన్ను అడిగారు అనుకోండి, నా ఆన్సర్ ఏంటో తెలుసా? స్కిల్స్ మీద పెడతావు. ఎందుకనంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళ ఏదో నేర్చుకున్నాను, రేపటి నుంచి డబ్బులు సంపాదించగలుగుతాను. ఇవాళ ఏదో నేర్చుకున్నాను, 1-2 మంత్స్లోనే నాకు ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒక్కసారి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఎస్ఐపి సార్ట్ అయిపోతుంది. నేను డబ్బులు ఇచ్చి నా టైంని కొనుక్కోవడం అది సార్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇవి సార్ట్ అయిపోతాయి. హెల్త్, జిమ్ సబ్స్క్రిప్షన్లు ఇవి సార్ట్ అయిపోతాయి. నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ చేసుకోవచ్చు. అలా అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి డబ్బు ముఖ్యం కాబట్టి. సో ఫస్ట్ ఇమ్మీడియట్గా మనకి డబ్బులు ఇచ్చే ఆప్షన్ స్కిల్స్ని గ్రో చేసుకోవడం. దాని మీద నేను డబ్బులు అనేది పెడతాను, తర్వాత ఆటోమేటిక్గా అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఆ 1000 రూపాయలని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, ఎలా ఇన్వెస్ట్ చేయబోతున్నారు, అండ్ దాంతో మీ నెక్స్ట్ 10-year ప్లాన్ ఏంటి, అది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండి కొత్తగా ఏదైనా నేర్చుకున్నాను అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.